ప్రముఖ వైద్యులు దర్శకులు డాక్టర్ గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సభ్యులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గరికపాటి రాజారావు అని కొనియాడారు. నాట్య మండలి ప్రజా కళాకారులారా ఈరోజు డాక్టర్ గరికపాటి రాజారావు ప్రముఖ వైద్యులు దర్శకులు నటులు ఈ సమాజ మార్పు కోసం అహర్నిశలు తన ఆలోచనని పదును పెట్టి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప కళా యోధుడు గరికపాటి రాజారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్య లేకపోవడం, అంటరానితనం ఉండడం, మూఢనమ్మకాలు పెరిగిపోవడం, రకరకాల వ్యాపకాలతో ప్రజలుంటే వారందరినీ చైతన్యవంతం చేయడానికి గరికపాటి రాజారావు గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఈ సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలకి మందైకిపోతే ఈ సమాజం ఎక్కడ చెడిపోతుందనే భయంతో కళ ద్వారానే ప్రజల్ని చైతన్యవంతం చేద్దామనే ఉద్దేశంతో ఆయన కళా సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యొక్క కళా సంస్థని ఏర్పాటు చేసి ఆ కళా సంస్థ ద్వారా అతనే రచయితగా నటుడుగా నాటకాలు రాసి నాటకాలు ప్రదర్శించి అనేక మందిని సినిమా రంగానికి కూడా అందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు గరికపాటి రాజారావు గారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈరోజు అల్లూరు రామలింగయ్య గాని, జమున గాని, నర్రా వెంకటేశ్వరరావు గాని, అదేవిధంగా మోహన్ దాస్ సంగీత దర్శకులు, టి చలపతిరావు సంగీత దర్శకులు, వాళ్ళందరినీ కూడా ఇవాళ మన సినిమా రంగానికి తీసుకొచ్చినటువంటి గొప్ప నటుడు. 53 సంవత్సరాల వయసులోనే తను మానసికమైనటువంటి ఆందోళన చెంది ఈ సమాజం పట్ల బాధ్యతగా లేకపోయింది, ప్రజలు ఇలా ఉంటున్నారనేటువంటి మానసిక వేదంతోనే మరణించినాడు 1963 సెప్టెంబర్ 8వ తారీఖున. కాబట్టి ఆయన మరణం ఇవాళ కళారంగానికి తీరడం లోటుగా ఉన్నది. అందువల్లే ఇవాళ కళలో కూడా విశ్వ సంస్కృతి రూపంలో వెళ్ళిపోతున్నాయి. కళలు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా లేవు. కళలు సమాజాన్ని, సంస్కృతిని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే పద్ధతులలో ఇవాళ టీవీలో సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. అదే గరికపాటి రాజారావు గారు ఈరోజు నుంటే అనేక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసే సందేశాత్మక చిత్రాలు ఇవాళ ప్రజల్లోకి వచ్చి సమాజ మార్పు కోసం పనిచేసేటివి. కాబట్టి అలాంటి కళాకారుడు గొప్ప మన గరికపాటి రాజారావు గారి యొక్క ఆలోచనల్ని, ఆశయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజలు అందరూ కూడా నడవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు 61వ వర్ధంతి కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.